ఏమిడా? ఇదిగో మా లెక్కల మాస్టారు ఆ నువ్వు దగ్గర ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఎలాగైనా సరే బెదిరించి లెక్కల్లో పాస్ మార్కులు వేస్తే మార్కు రూపాయి చొప్పునిస్తా. అప్పుడు నా 100కు 100 వేయిస్తా. మిట్ట మధ్యాహ్నం పార్కుకి రమ్మన్నాడు రాంబాబు. వేషం బాగుందయ్యా, పద్యాలు కూడా చదువుతావు ఏమిటి? చూడే చిల్లర డబ్బులు లేవు, పైకి వెళ్ళు. నీ దాని లెక్కల్లో తక్కువ మార్కులు వేసా లెక్కలు వాద్యారే. లెక్కలకి మనకి సంబంధం ఏంటయ్యా? నువ్వు అడుక్కు తినేవాడు, నేను సద్బ్రాహ్మణ్ణి. చూడు ఈ వేరుశనకాయలు తిను, ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకు పడుస్తున్నావు తెలుగులో చెప్పి పడు. ఎందుకు చచ్చిపోతున్నానో తెలియకుండా 60 సార్లు చావలేను. మహానుభావ మార్తాండ తేజ, అబ్బాయి నేను తిట్టడం లేదయ్యా. సద్బ్రాహ్మణుని చంపితే బ్రహ్మహత్యా పథకం చుట్టుకుంటుంది. నీ మేలు కోరి చెప్తున్నాను. నేను అమాయకుణ్ణి, నిరపరాధనయ్యా. ప్రదీపకు లెక్కల్లో 100కు 100 మార్కులు వేస్తావా? 100కు పోతావా? ఈయన కాదు మా లెక్కల మాస్టారు, ఆయన అక్కడ ఉన్నాడు. లెక్కలేమిటి, నువ్వేమిటి, వీడు నన్ను పొడవడం ఏమిటి, ఏం అర్థం కావటం లేదు. అమ్మో బ్యాడ్ టైం. అబ్బా ఇంకా రావేమయ్యా రాంబాబు. అబ్బా కాస్తలో ఖచ్చితో పడిచి నూతులో పారేసేవాడు ముండాకుడు. లెక్కలు వీడు పిండాకుడు. బాబాయ్ 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 బాబాయ్. కడుపు కాల. ఫోన్ చేసి నన్ను రమ్మని కాకులు తోలుతున్నారా? అమ్మా జగన్మాత కనకదుర్గ దాక్షాయిని ఎవరు తల్లి నువ్వు? తల్లి బల్లి ఏమిటి? నేను 197. 197 అంటే డోర్ నెంబరా, కార్ నెంబరా, వీధి నెంబరా, ఇంటి నెంబరా, లేకపోతే నీ లైసెన్స్ నెంబరా? ఏ నెంబర్ అమ్మా ఇది? 444461 మీ ఫోన్ నెంబర్ కాదా? 44-490/19 మా ఇంటి నెంబరు. మీ పేరు సుధాకర్ కాదా? గద్దముక్కు పంతులు నా నామధేయం. ఇంత వయసు వచ్చింది, బుద్ధి లేదు. ఒంటరిగా కూర్చున్న ఆడపిల్లతో పరాచికలాడతావా? జాగ్రత్త, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావంటే నేను అద్దెకుంటున్నది 5 గారింటి పక్కన మా ఇంటి. మంగళాడి మీద పడ్డట్టు దీనికంటే రౌడీయే బెటర్. అమ్మో మరీ బ్యాడ్ టైం.